జిమ్కి వెళ్ళి పోతే కండలు పెంచేసి ఆ తర్వాత ఒక 3 వారాలు జిమ్కి వెళ్ళకపోతే కండలన్నీ పోతాయి. సో ఆ మాత్రం దానికి జిమ్కి ఎందుకు వెళ్ళి అంత కష్టపడతారు అని చాలామంది అంటారు. వెల్, అది వాస్తవమే. ఎందుకంటే ఒక 3 వారాలు జిమ్ మానేస్తే మనకున్న మసిల్స్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ దట్ ఈస్ ట్రూ, అందులో ఆర్గ్యూ చేయడానికి ఏం లేదు. కాకపోతే మీరు ఒక బాడీ బిల్డ్ చేసిన తర్వాత మీకు గ్యాప్ వచ్చి అన్ఫార్చునేట్లీ ఆ మసిల్స్ అన్నీ తగ్గిపోయినా మళ్ళీ మీరు అదే పొజిషన్కి వెళ్ళడానికి మీకు ఇంతకు ముందు పట్టినంత టైం అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ బాడీ నుంచి ఈ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి నాకు 1.5 years పట్టింది. ఇది నా బిగినింగ్ ఫేజ్లో. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను జిమ్ మానేశాను. సో నా మసిల్స్ అన్నీ తగ్గిపోయి నేను ఇలా తయారయ్యాను. కానీ నెక్స్ట్ ఒక కన్సిస్టెంట్ 5 monthsతో ఇలా ఉండే బాడీని ఇలా మార్చాను. సో నాకు ముందు పట్టే అంత టైం పట్టలేదు. టు బీ హానెస్ట్, నాకు అందులో పట్టే ఒక 40-50% పట్టింది అంతే. సో మనలో ఎవరికైనా అయ్యో నేను ఇంత పెద్ద బాడీ బిల్డ్ చేస్తాను, నాకు ఏమైనా ఇంజరీ అయినా లేదా ఇంకేమైనా రీజన్స్ అయ్యి నేను జిమ్ మానేస్తే ఈ మసిల్స్ అన్నీ తగ్గిపోతే నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి అని అనుకుంటే అవసరం లేదు. ఇంతకు ముందు పెట్టిన ఎఫర్ట్స్లో జస్ట్ 40-50% ఉంటే చాలు, మీరు మళ్ళీ మీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తారు. పెద్దలు ఊరికనే అనలేదు, కష్టం వృధాగా పోదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.